అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని అమరవీరుల స్తూపం దగ్గర ఎన్సీసీ క్యాండిడేట్లు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. యోగా కార్యక్రమంలో సుమారు 200 మంది ఎన్సీసీ క్యాండిడేట్లు, సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణకు యోగా ఎంతో అవసరమని నిర్వాహకులు తెలిపారు. Sides. Okay, stretch your palms. Micro bend your elbows. Bend your elbows and press the wall. Feel like there is a wall. Interlock your fingers and pull your spine up to the left. In your palms up. Drop on your shoulder blades. This extends your armpit. Just here. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు. ఈ ఇయర్ మన యోగా థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్తీ ఏజింగ్. హెల్తీ ఏజింగ్ అనే కాన్సెప్ట్ వినగానే అందరికీ మన స్కిన్, మన డల్నెస్, గ్లోయింగ్ ఇవి మాత్రమే వస్తుంది. కానీ యాక్చువల్గా ఏజింగ్ అంటే మన లైఫ్కి మనం ఇయర్స్ని యాడ్ చేయాలి. ఎలా? మనం జీవిస్తున్నప్పుడు డిజీజ్ లేకుండా, పెయిన్ లేకుండా, ఒక స్ట్రెస్ లేకుండా లైఫ్ని జీవించాలి అంటే అది యోగాతో సాధ్యమవుతుంది. మనం ప్రతిరోజు ఎలాంటి నడవడిక చేయకుండా, ఎలాంటి మూవ్మెంట్ చేయకుండా మనకి ఎలా అనిపిస్తుంది? అక్కడే కూర్చొని స్ట్రెస్ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మన బాడీ ఒక రైట్ మూవ్మెంట్కి, ఒక రైట్ డైరెక్షన్కి తీసుకెళ్తున్నామో, దట్ టు విత్ కాన్షియస్గా, అంటే అవేర్నెస్తో బాడీ ఎప్పుడైతే మూవ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మన కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది, మన స్లీప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది.